మరి మళ్ళీ ఆడ పోయి ముంగట పోయి స్టే చేద్దాం, పొద్దున పోదాం. మళ్ళీ ఇంత లేట్ పోతే ఎడికలు ఉంటుంది, బందే ఉంటుంది నైట్. మరి నైట్ బందే. మనకి నల్లమల్ల ఫారెస్ట్ పోయే ముందు ఒక ఊరు వస్తుంది, అది లొకేషన్లో పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు ఫారెస్ట్లోకి ఇప్పుడు ఎంటర్ చేయనియరు. సో ఇప్పుడు లొకేషన్లో ఫ్రెండ్స్ చూడండి, గేట్ బంద్ అయిపోయినందుకు ఎంతమంది, మొత్తం కార్లు బస్సులు అన్నీ ఆగిపోయినాయి వెనకలనే. ఇప్పుడు అన్నీ మార్నింగ్ పుట్ట స్టార్ట్ అయితే ఇడికి వెళ్ళిగా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసినాం. మీరు చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో కార్లది. అక్కడ చెక్కింగ్ అవుతుంది ఫారెస్ట్ పోయే ముందు. క్రేజీ ఫాగ్ ఉంది, అది చూడండి మొత్తం ఎట్లా కనిపిస్తుంది. गुड इवनिंग फ्रेंड्स, वेलकम बैक टू द शुभम मोटो व्लॉग्स। सो आज का व्लॉग जो है वो मैं करने वाला हूँ तेलुगु में, तो लेट्स स्टार्ट। సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇందాకనే లేచిన 3 o'clock, మనది నైట్ షిఫ్ట్ కదా. సో మనం ఈ టైంకే లేస్తాం రెగ్యులర్గా 3:34. సో ఇవాళ సాటర్డే. సో ఏమనుకున్నామంటే ఒక చిన్న రైడ్కి వెళ్దాం అనుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి వెళ్తున్నాం, శ్రీశైలంకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 240 or 250 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఇక్కడ చూడండి మొత్తం నా గేర్ జాకెట్స్, ట్యాంక్ బ్యాగ్, ఇంకొక స్పేర్ కెమెరా, టాప్ బాక్స్ అంతా రెడీ ఉంది. సో జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇప్పుడు. ఇంకేంటంటే నాతోనే ఇంకా 3 ఫ్రెండ్స్ వస్తున్నారు. సో ఫస్ట్ తొందరగా ఇక్కడ నుంచి రెడీ అయ్యి వాళ్ళని కలుద్దాం. అక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేద్దాం. నాకు తెలిసి ఈ టాప్ బాక్స్ తీసుకొని కింద దిగడం ఇది ఒక పెద్ద టాస్క్. అమ్మ ఎంత బరువు ఉంటుంది ఇది, మళ్ళీ దీని మీద పెట్టాలా, ఇది ఇంకొక పెద్ద టాస్క్. ట్యాంక్ బ్యాగ్ది ఏం ప్రాబ్లం లేదు, మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ అతుక్కుంటుంది ట్యాంక్కి. ఇక్కడ సెట్ చేయాలా బట్టది, దీన్ని ఇప్పుడు లాక్ చేయాలా. సెట్. చలో లెట్స్ స్టార్ట్ ద రైడ్. ఇంటి కాడ నుంచి రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గ్లౌజెస్ వేసుకుంటా. అన్నీ తీసుకున్నా కదా, ఏమైనా మర్చిపోయినా? అన్నీ తీసుకున్నా, ఏం మర్చిపోలే. సో లెట్స్ స్టార్ట్. ఓం నమ శివాయ. నిన్ననే మంచిగా బైక్ది చైన్లు మంచిగా చేసుకున్నా ఫైనలీ. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే, నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను శ్రీశైలంకి. నా ఫస్ట్ రైడ్ వచ్చేసి శ్రీశైలం నుంచే స్టార్ట్ చేస్తాను నేను. అదేందో ఒక సెంటిమెంట్ లెక్క. ఫస్ట్ రైడ్ శ్రీశైలం నుంచి స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత ఇక నెక్స్ట్ మంత్ ఇక మనం ఎక్కడైతే తిరుగుతామో మన రైడ్స్ అన్నీ అయితేనే ఉంటాయి. కానీ ఫస్ట్ రైడ్ వస్తే శ్రీశైలమే ఫస్ట్ రైడ్. ఆల్మోస్ట్ 4 years నుంచి వెళ్తున్నాను ఇలా నేను. అప్పుడప్పుడు కార్లో వెళ్తాను, జెన్లో వెళ్తాను. ఓ మన ఫ్రెండ్కి ఫోన్ చేయాలి, ఫ్రెండ్స్ ఎక్కడున్నారేమో. ఫుల్ ట్యాంక్. చాలు బండిలో ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది, హాఫ్ ట్యాంక్. ఫుల్ ట్యాంక్ చేపించుకున్నాం ఒకటేసారి. ఆన్లైన్ వేరే కృష్ణ
అంకుల్ హైడ్రోజన్ 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 లేదు. ఇక్కడ ఆగుదాం, మన దోస్తులు వస్తారంట, అచ్చి కూడా క్రాస్ అయ్యారంట. వాళ్ళ గురించి ఇంత లేట్ అయిపోయింది. काय कहते मोतने है का वाह తెలుసు నాకు. ఎట్లైనా బంద్ ఉంటుంది ఇప్పుడు. మరి మళ్ళీ ఆడ పోయి ముంగట పోయి స్టే చేద్దాం, పొద్దున పోదాం. మళ్ళీ ఇంత లేట్ పోతే ఎడికెళ్ళి ఉంటుంది. బందే ఉంటుంది నైట్. మరి నైట్ బందే ఉంటుంది రా. నైట్ పోయి రెస్ట్ పోయి వండుకోవడం నీకు చెప్పినా. రేపు పొద్దు ఆడ పోయి వండుకోవడమే. ఇంతసేపు అన్నాడు. నడు నడు సాజీ నడు. ఏ బండి బ్యాగ్ పెట్టుకోవాలి, కూర్చొనికి వస్తలే. ఈడ పెడతావు, టాప్ బాక్స్ ఫుల్ ఉంది. బ్యాగ్ పెట్టినా మనము నైట్ ఆడ ముంగ స్టే చేద్దాం. నడు, బ్యాగ్ ఒక దగ్గర పెట్టాలా, కూర్చొనికి వస్తలే. ఆ టాప్ బాక్స్ పడదు. టాప్ బాక్స్ లో లేదు. బయట బయట చలో ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. టైం చూడండి ఎంత అవుతుంది, 7:37 అవుతుంది. అంటే అది 7 minutes ఫాస్ట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి 216 kilometers చూపిస్తుంది. పొలిస్ నడు 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 216 kilometers చూపిస్తుంది. పెట్రోల్ పోపించుకున్నాం, అంతా సెట్. నేనైతే ఏడ ఆగాను, ఖాళీ. చాయ్ తాగుదాం. ఫోటో వేసుకుందాం. ఇలా మస్తుంది టోల్ కట్టుకోడా. ఇంకా ఖాళీ ఫోటోనా? లైటింగ్ కూడా మస్తుంది. ఆడ వస్తాము. జాకెట్ ఫుల్ చలి పెడుతుందిలే, మస్తు చల్లగా ఉంది. ఇవి కలుగుతున్నాయి ఇప్పుడు కాదు, ఇంకా మార్నింగ్ పూట వచ్చినాం అనుకో, మొత్తం రోడ్ కనిపోయింది. మొత్తం ఫాగ్ ఫాగ్ ఉంటుంది తెలుసా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆగినాం అన్నమాట. ఇప్పుడు కడతల్ టోల్ ప్లాజా దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఛాయ్ తాగుదాం గరం గరం. టైం ఎంత అవుతుందేమో, ఫోన్ ఏది, టైం 8:41 అవుతుంది. కరెక్ట్గా 8:41. ఇక్కడ ఆగి ఛాయ్ తాగి కొంచెం ఉండి వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోదాం. ఫుల్ చలి పెడుతుంది ఇక్కడైతే. సో అప్లై చేసిన సిద్ధార్థ్, రాహుల్, ప్రదీప్ ఆడికి పోయిండు ఛాయ్ దేనికి. సో ఇది మన ఛాయ్. ఇది వచ్చేసి గరం గరం ఛాయ్ తాగుతున్నాం ఫ్రెండ్స్. ఇక ఇక్కడ మస్తు టైంపాస్ చేసేసినాం ఛాయ్ తాగుకుంటా. ఇప్పుడు వెళ్తున్నాం ఇడికి వెళ్ళి. చలో చలో చల్ రే బయట. ఏం చేస్తారు కొట్లాడుకుంటారు ఏంది. చలో ఫస్ట్ టోల్ క్రాస్ అవుతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఆగినాం మేము తినడానికి. ఆకలి అవుతుంది. టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఏంది ఇది, శ్రీ మల్లికార్జున రెస్టారెంట్ అంట. ఎప్పుడు మేము శ్రీశైలం పోయే ముందు ఇక్కడనే తింటాం. లైక్ ఇక్కడ ఆగి ఈ నుంచి డైరెక్ట్ శ్రీశైలం కొట్టేస్తాం. సో ఇక్కడ ఆగినాం మళ్ళీ. ఇది 4th టైము నేను ఈ ప్లేస్కి రావడం, ఈ షాప్కి, ఈ రెస్టారెంట్కి. సో ఈసారి వచ్చేసి మన ఆఫీస్ ఫ్రెండ్స్తో వచ్చిన. ఇంతకుముందు కూడా ఆఫీస్ ఫ్రెండ్స్తో వచ్చిన. దానికంటే ముందు 2 times నేనే పోయినుండే. అప్పట్లో స్టార్టింగ్లో లైక్ మన యూట్యూబ్ ఛానల్ లేకుండే. సో ఇది ఒక స్పాట్, మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు. సో ఇది RS, ఇది మన హిమాలయన్. చలో ఇప్పుడు తిందాం ఇక్కడ ఏముంటుందో. లెట్స్ ఈట్ సంథింగ్. మనకి నల్లమల్ల ఫారెస్ట్ పోయే ముందు ఒక ఊరు వస్తుంది, అది లొకేషన్లో పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు ఫారెస్ట్లోకి ఇప్పుడు ఎంటర్ చేయనియరు. సో ఇప్పుడు
లొకేషన్లో అయితే ఆ ఊరు అనేది పెట్టుకున్నాం. అక్కడ స్టాప్ చేసి మనం అక్కడ స్టే చేయాలన్నమాట. ఇప్పుడు పోయి అక్కడ రూమ్ దోలాడాలా, లాడ్జ్లో ఏమన్నా దోలాడాలా, అక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి. ఇక శ్రీశైలం పోయే ముందు మనం ఆక్టోపస్ వ్యూ పాయింట్ కూడా పోదాం. వస్తుంటుంది, క్రేజీ ఉంటుంది లొకేషన్. మొత్తం ఆక్టోపస్ వ్యూ షేప్లో మొత్తం గుట్టలు ఉంటాయి. సో టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అవుతుంది. అది ఆ విలేజ్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇంకా 40 కిలోమీటర్స్ బండి నడిపించాలి మనం. దాని తర్వాత అక్కడ స్టే చేద్దాం. మస్తు చల్లగా ఉంది వెదర్ అయితే. ఇక్కడ చలి పెడుతుంది ఫుల్. మొత్తం చలిలో మొత్తం వణుక్కుంటా బండి నడిపిస్తున్నాం. ఖాళీ క్రేజీ ఉంది మొత్తం రైడ్ అంతా. ఇది అయ్యా మేము ఆ విలేజ్ చూసుకుంటా మొత్తం ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయినాం. మేము ఘాట్ మీదకి వచ్చేసినాం. ఇక్కడ ముంగట రూమ్లు ఉండేవో దొరుకుతాయో ఇప్పుడు ఎట్లా ఏం అర్థం అవుతలేదు. చూసాం ఏడదాకా పోతాం. ఈ ఘాట్ సెక్షన్ అయిపోయిన తర్వాత మనకు ఒక లాడ్జ్లు కానీ మనకు అనిపిస్తే ఓకే, ఏం కనిపించకపోతే ఇక మళ్ళీ రిటర్న్ రావడమే. ఎందుకంటే ఘాట్ సెక్షన్ అయిపోగానే మనకు నల్లమల్ల ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. చూడాలి ఇప్పుడు మనకి ఎంట్రీ లోపల ఎట్లుంటుందో ఏమో. ఇక్కడ లొకేషన్లో అయితే ఒక విలేజ్ కొట్టినా కానీ ఆ విలేజ్లో ఏం లాడ్జ్లే లేవు. అనుకున్నాం మధ్యలో ఊర్లో ఏమైనా విలేజ్లో మధ్యలో ఊర్లో ఏమైనా లాడ్జ్ కనిపిస్తే స్టే చేద్దాం అనుకున్నాం, కానీ ఏం లాడ్జ్లు కనిపించలేదు. కొన్ని ఇల్లులు వచ్చినాయి కదా, మేము మళ్ళీ హైవే టచ్ అయిపోయింది. ఇప్పుడు ముంగట ఎట్లనో ఏందో. అంత దూరం పోయిన తర్వాత ఫారెస్ట్ ఏరియా ఇక్కడ అలౌ చేయము, బ్యాక్ వెళ్ళిపోండి అంటే మస్తు వెనకాల పోవాల్సి వస్తుంది. ఒక దగ్గర మినిమం ఒక 20 కిలోమీటర్స్ మేబీ పోవాలనుకుంటా. మళ్ళీ లాడ్జ్ మధ్యలో ఒక లాడ్జ్ కనిపించింది, కానీ ముంగడు కూడా ఇంకా కనిపిస్తాయి కదా అని చెప్పి మేము వచ్చేసినాం. ఇక ఏందో ఏమో ఇక సీన్ చూసాం. ముంగడు పోయిన తర్వాత నాకు తెలిసి అయితే 100% అలౌ చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ముంగడు పోయినాక ఘాట్ సెక్షన్, ఇది ఘాట్ అయిపోగానే మొత్తం ఫారెస్ట్ టచ్ అవుతుంది, నల్లమల్ల ఫారెస్ట్. రిస్క్ తీసుకుంటున్నాం మేము. మళ్ళీ అంత బ్యాగ్ పోవాలా వెనకాలంటే పిచ్చిలు వేస్తుంది. ఫస్టే ఇంతనం చలి పెడుతుంది. మొత్తం ఇంత చలికి బండి నడిపించుకుంటూ వస్తున్నాం. మొత్తం ఏమవుతుందో చూసాం మేము ముంగడు పోయిన తర్వాత. మనకి ఇక్కడనే ఆపేస్తారు ఇక. ఇదే ఎంట్రీ. దీని తర్వాత నల్లమల్ల ఫారెస్ట్. అదే ముంగట రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, అడుగుదామా? బండి ఆఫ్ చేయి అన్నా. రూమ్స్ దొరుకుతాయి అన్నా? నలుగురం. నాన్ ఏసీ. ఏసీ ఎందుకు అన్న ఇంత చలిలా? నాన్ ఏసీ 2000. ఎక్కడ? ముంగట మేము తక్కువ కదా? ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోతాం మేము. ఏసీ ఏమొద్దు, ఇంత చలికి ఏసీ ఎందుకు? హాట్ వాటర్ వస్తుందా? క్యా బోల్తే ఫిర్? ఇక్కడ దాకా అయితే బాగానే వచ్చేసినాం, కానీ దీని తర్వాత ఇదే లాస్ట్. ఇక పంపారు రావు. అక్కడ గేట్ వేసి చూడు. ఏడికి పోతావు? ఫారెస్ట్లోకి పోతావు ఇప్పుడు? నైట్ పూట మొత్తం యానిమల్స్ జరుగుతాయి, అందుకే బంద్ చేస్తారు. ఇక మొత్తం షాప్లో ఓపెన్ ఉన్నాయి కదా ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయితే వచ్చేస్తాం. ఇదే లాస్ట్ అంట. ఇక్కడ మొత్తం క్లోజ్ చేసేసారు. ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి మనకి. ఇన్నే రూమ్ తీసుకోవాలా, లేదంటే బ్యాక్ వెళ్ళిపోవాలా. బ్యాక్ అయితే పోలేం, కానీ ఇన్నే రూమ్ తీసుకొని స్టే చేసి మార్నింగ్ ఈ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక మార్నింగ్ 6 o'clock మనకి లోపల పంపిస్తారంట, ఎంట్రీ ఉంటుందంట. ఇక్కడైతే అన్నీ ఓపెన్ ఉన్నాయి. చూద్దాం ఇక మేము డిసైడ్ చేసి ఏందో చెప్తాం. ఇక ఫుల్ చలి పెడుతుంది నాకైతే. ఇవన్నీ బండ్లు లోపల పెడుతున్నాం. ఇక దీని లోపల తీసుకున్నాం రూమ్. ఏంది ఇది? ఆర్ఎస్ హోటల్ అంట. ఇది ఎంట్రన్స్కి పక్కకే ఉంది. 1000 రూపీస్కి ఇచ్చారు రూమ్. హాట్ వాటర్ కూడా అరేంజ్ చేస్తారంట మార్నింగ్. మనకు మెయిన్ హాట్ వాటర్ కావాలా. నాకైతే హాట్ వాటర్ లేనిది స్నానమే చేయను నేను. ఆ పక్కన జంగల్ నెస్ట్ 2000 అంట. మేము ఉంటామే 3-4 hours. ఇప్పుడు టైం ఆల్రెడీ 12:30 అయితేనే ఉంది. మార్నింగ్ 5:30కి వెళ్తూనే ఉంటాం.
ఉన్న 4-5 అవర్స్కి 2000 ఎందుకు అవసరమా అని చెప్పి మేము 2000 తీసుకోలే రూమ్, ఈ 1000 రూపీస్ రూమ్ తీసుకున్నాం. చూసాం ఎట్లుంది రూమ్ కూడా. బండి అయితే లోపల పెడుతున్నాం ఇప్పుడు. అమ్మో ఎట్లుందో లోపల అంతా. ఏదిరా రూమ్ ఇదేనా? అదా సరిపోతామా దాంట్లో? బండి ఎడ పెట్టాలా? ఇక్కడ వేరే ఉన్నారు కదా, వేరే రూమ్ ఉంది కదా, ఇక్కడ పెడతా సైడ్లో. ఇది చిన్న రూమ్, ఇప్పుడు స్టే చేస్తుంది. 2 బండ్లు అయితే ఇక్కడ పెట్టేసినాం. టాప్ బాక్స్ తీయాలా, రూమ్ చూసాం ఒకసారి ఎట్లుంది. చాలు ఫ్రెండ్స్, చూడండి గేట్ బంద్ అయిపోయినందుకు ఎంతమంది, మొత్తం కార్లు బస్సులు అన్నీ ఆగిపోయినాయి వెనకలనే. ఇప్పుడు అన్నీ మార్నింగ్ పుట్ట స్టార్ట్ అయితే ఈడికి వెళ్ళి ఫుల్ రష్ ఉంటుంది మా మార్నింగ్ గుడిలా. మనం తొందరగా ఈడికి వెళ్ళి స్నానం చేసుకొని రెడీగా వెళ్ళిపోవాలా. టైం వచ్చేసి 3 అవుతుంది ఇప్పుడు. నిద్రనే వస్తలేదు మాకు, టైంపాస్ చేసుకుంటూ కూర్చున్నాం మేము రూమ్లో. ఏం ఆప్షన్ లేదు, ఇక వెయిట్ చేయాల్సిందే ఇక్కడ. చూడండి ఎన్ని కార్లు బస్సులు, మొత్తం వెనకాల దాకా లైన్ ఉంది. అన్నీ ఆగిపోయినాయి. ఇక మార్నింగ్ 6 o'clock అలౌ చేస్తారు లోపల పోనీకి. ఇక ఫుల్ రష్ ఉంటుంది, ఇక తొందరగా వెళ్ళాలి ఇక మేము. నమస్కారం ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 6:30 అవుతుంది. రెడీ అయిపోయినాం మొత్తం, మంచిగా స్నానం గినం చేసుకున్నాం. పొద్దున అవుతుంది. ఇప్పుడు సీదా డైరెక్ట్ స్టాప్ వచ్చేసి మన ఆక్టోపస్ వ్యూ పాయింట్. సీదా ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గర ఆగుదాం మనం ఇప్పుడు పోయి. ఎంత చల్లగా ఉందో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసినాం. మీరు చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో కార్లది. అక్కడ చెక్కింగ్ అవుతుంది ఫారెస్ట్ పోయే ముందు. అన్నీ కార్ చెకింగ్ అవుతాయి, బైక్ చెకింగ్ అయితే కాదు అనుకుంటా. కానీ ఇగో ఇది జంగల్ సఫారీ, ఇది దీంట్లో తీసుకోపోతారు మనకు జంగల్ సఫారీ. బైక్ చెకింగ్ చెయ్యరేమో అనుకుంటున్నా, కానీ మనకు టాప్ బాక్స్ ఉంది కదా, చెప్పలేము. అడుగుతారేమో లోపల ఏముంది. సో ఎంటర్ అయితే అయిపోయినాం మనం, ఫారెస్ట్ ఎంటర్ అయిపోయినాం, నల్లమల్ల ఫారెస్ట్. తొందరగా ఆక్టోపస్ వ్యూ పాయింట్ రీచ్ అయిపోవాలా మనం సన్ రైజ్ వచ్చే ముందు. మంచి వ్యూ అనిపిస్తుంది అక్కడ పోతే, మీకు మంచి వ్యూ చూపిస్తుంది అక్కడ పోయినాక. మొత్తం షార్ప్ కర్వ్స్ మొత్తం స్టార్ట్ అయిపోయినాయి. మొత్తం షార్ప్ కర్వ్స్ ఉంటాయి, ఇప్పుడు చూసి పోవాలి ఇక్కడ. ఆహా, మార్నింగ్ ఈ వ్యూ మార్నింగ్ ఈ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం, అది కూడా బైక్ రైడ్తోనే. ఇంకేం కావాలా? కానీ సెట్ ఉంటుంది ఇట్లా మార్నింగ్ ఇట్లా బైక్ రైడ్ చేస్తాను, అది కూడా ఇట్లాంటి ప్లేస్లో ఘాట్ రోడ్లో. ఫ్రెండ్స్, ఆక్టోపస్ వ్యూ పాయింట్కి వచ్చేసినాం అన్నమాట మేము. కూసో थोड़ा आगे यहाँ पे रहता नजदीक. ఇదంతా కొత్తగా చేస్తారు, ఇదంతా ఏం లేకుండా లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇదంతా కొత్తగా కడుతున్నారు ఇప్పుడు. ఫైనలీ ఆక్టోపస్ వ్యూ పాయింట్కి వచ్చేసినాం. ఆక్టోపస్ వ్యూ పాయింట్ షా ఏం కనిపిస్తలేదు, మొత్తం ఫాగే ఉంది.
క్రేజీ ఫాగ్ ఉంది. అది చూడండి మొత్తం ఎట్లా కనిపిస్తుంది. మొత్తం ఫాగే ఉంది, ఏం కనిపిస్తలేదు. మొత్తం ఫాగే ఉంది, ఏం కనిపిస్తలేదు. ఇక అసలు వాటరే కనిపిస్తలేవు. మధ్యలో మొత్తం వాటర్ ఉంటాయి. క్రేజీ ఉంది మొత్తం లొకేషన్ అయితే. దిస్ ఈజ్ ఆక్టోపస్ వ్యూ పాయింట్. కింద మొత్తం వాటర్ ఉంటే ఏం కనిపిస్తలేవు, అవి గుట్టలు వెనకాల. నై దిగరా రే, వ్యూ పాయింట్ నై దిగరా. చూడు ఎంత మనం పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఓహో ఏం పబ్లిక్ ఉన్నారు బాపీడ, అందరు ఫోటో దిగుతున్నట్టు ఉన్నారా. వాటర్ కింద ఇది ఏందేమో మొత్తం మొత్తం ఇండియన్ సప్లై అవుతుందా, పవర్ సోర్స్. బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు. స్నానం చేసుకొని వెళ్తారు చాలామంది టెంపుల్కి. సో మనం ఆల్రెడీ అక్కడ రూమ్లోనే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇటు సైడ్ మొత్తం తెలంగాణ, ఈ బ్రిడ్జ్కి ఇటు సైడ్ తెలంగాణ. ఇది మొత్తం తెలంగాణ, ఇది అటు సైడ్ ఆంధ్ర. ఇది మొత్తం తెలంగాణ, ఇప్పుడు ముంగట ఆంధ్ర. ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రాలో ఉంది, డ్యామే కనిపిస్తలేదు. కింద చూసినా కార్లు మొత్తం ఏడదాకాకుని మొత్తం వాటరే ఉంటుంది. కార్లు గిల్లు తీసుకోవచ్చు లోపలికి. ఇదే సాక్షి గణపతి టెంపుల్. మనం ఇక్కడ దర్శనం చేసుకొని శ్రీశైలంకి వెళ్ళిపోదాం. ఆగుదాం దర్శనం చేసుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది మనకి. సో ఫ్రెండ్స్ ఫైనలీ శ్రీశైలంకి ఎంటర్ అయిపోయినాము. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. దిస్ ఈస్ ఎంట్రన్స్. స్పీడ్ బ్రేకర్లు చాలా ఎక్కువ పెట్టేసారు ఇక్కడ. ముందు లేకుండా ఎన్ని స్పీడ్ బ్రేకర్లు. మన బైక్ ఎక్కడుంది, మనం గమ్మున పక్క నుంచి వెళ్ళిపోదాం. సో ఫైనలీ వీఆర్ ఇన్ శ్రీశైలం టెంపుల్కి వచ్చేసినాం. సో ఇప్పుడు డైరెక్ట్ బైక్ పార్క్ చేసి ఫుల్ ఏడా ఎటు సో ఫ్రెండ్స్ ఫైనలీ టెంపుల్కి వచ్చేసినాం. ఇక్కడ బండి పార్క్ చేసి తొందరగా గుడికి పోయి వద్దాం. అంత రష్ ఉంటుందో ఉండదో, తక్కువ ఉంటేనే తొందరగా రావచ్చు. తొందరగా వచ్చేద్దాం, తొందరగా పోయి లెట్స్ గో ఇన్ సైడ్. ఫ్రెండ్స్ ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ ఒక 20 minutesలో అయిపోయింది దర్శనము. 150 రూపీస్ టికెట్ తీసుకొని పోయినాం మేము. విఐపి టికెట్, విఐపి టికెట్ అనుకుంటా. 150 పర్ పర్సన్. సో తొందరగానే అయిపోయింది. 20 minutesలో బయటకు వచ్చేసినాం మేము. సో ఇప్పుడు ఎక్కడైనా ఆగుతాము. కొంచెం ఎట్లా అంటే నైట్ మొత్తం పండుకోలే కదా, మొత్తం బాడీ మొత్తం టైర్డ్ అనిపిస్తుంది. కొంచెం ఏదైనా ఆగి కొంచెం రెస్ట్ తీసుకొని దాని తర్వాత విల్ డిసైడ్ ఎక్కడికి వెళ్ళాలో అని.
నల్లనే ఉంటాడు బ్రో కృష్ణ కూడా మొత్తం కర్రలే ఉన్నాయి ఎండ పైన ఉంది ఏమి కాకున్నావు ఇగో సోమశిల పోదాం సోమశిల పోదాం సోమశిల ఎంత దూరం సోమశిల ఎంత 60 కిలోమీటర్ సో ఫ్రెండ్స్ వీడియో ఏం చేసేసాం ఇప్పుడు నాకు తెలిసి పెద్దగా అయిపోయినట్టుంది వీడియో. సో మీకు వీడియో ఎట్లా అనిపించింది లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మీద కొత్తగా వచ్చిర్రు, కొత్తగా నన్ను చూస్తుర్రు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంతకుముందు మొత్తం హిందీలో చేస్తాను వ్లాగు. సో ఇది వచ్చేసి ఫస్ట్ వ్లాగ్ నాది తెలుగులో చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఇది కూడా కమెంట్ చేసి చెప్పండి. లైక్ నేను హిందీలో చేయాలా వ్లాగ్స్ ఆర్ తెలుగులో చేయాలా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా. లైక్ ఇన్ని రోజుల నుంచి హిందీలోనే చేస్తున్నా. సో ఒక ఫస్ట్ వీడియో తెలుగులో చేద్దామని చెప్పి ఒక ట్రై చేసిన. సో మీకు ఎట్లా అనిపించింది కమెంట్ చేసి చెప్పండి. నా వాయిస్ లైక్ తెలుగులో ఎలా ఉంది, హిందీలో ఎలా ఉంది. సో ఛానల్ మీద కొత్తగా వచ్చిరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లాంటి లాంగ్ ట్రావెలింగ్ ఆన్ బైక్స్ నేను చాలా వెళ్తూ ఉంటాను. బైక్ మీద చాలా లాంగ్ వెళ్తాను. నా పాత వీడియోలు చూడండి మీకు మొత్తం అర్థమైపోతుంది నేను ఎక్కడెక్కడ వెళ్తాను, నాకు ఎట్లా ట్రావెలింగ్ చాలా అంటే ఇష్టం. బైక్స్ మీద ఎక్కువ బైక్ మీదనే పోతాను, కార్లో ఎప్పుడప్పుడు పోతాను. సో చలో వీడియో ఎంజాయ్ చేసేద్దాం ఇప్పుడు. ఐ టేక్ కేర్, ఎంజాయ్.